బర్నింగ్ డిజైర్, మండే కోరిక నీకు ఉండాలి. నువ్వు బాగుపడాలని కోరిక చుట్టూ ఉన్నవాడికి కాదు, నీకు ఉండాలి. నాకుంది. When I was 7, when మా నాన్నగారు అమ్మగారు విడిగా చెప్పారు, when I was 8, I hit with retinitis pigmentosa disease, రెటినా ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్కి అబ్బాయి బ్లైండ్ అవుతుందని చెప్పాడు. నేను వెరవలేదు, తగ్గలేదు. బికాస్ నా జీవితంలో నేనేంటో నిరూపించుకున్నాను తప్ప పక్కవాడు నా జీవితంలో ఏం చేయడం నేను అవకాశం ఏ రోజు ఇవ్వలేదు, ఏ రోజు ఇవ్వను. మై లైఫ్ ఈస్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్. సిద్ధాంత చెప్పండి అందరూ. మై లైఫ్ ఈస్ చెప్పండి. మై లైఫ్ ఈస్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్. నేనేంటో నిరూపించుకోవడమే జీవితం. ఎంతమందికి ఈ విషయం తెలుసు? మన అకౌంట్స్ లోనో, జువాలజీలోనో, బయాలజీలోనో, కెమిస్ట్రీలోనో, ఫిజిక్స్ లోనో, మ్యాథమెటిక్స్ లోనో అనేటువంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి యొక్క మార్కుల్ని మాత్రమే జీవితం అనుకుంటున్నాం. నో, ఇట్స్ అ మైన్యూట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంతే కదా? ఇట్స్ అ వెరీ మైన్యూట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నిజంగా మన జీవితంలో మనం ఉన్నది ఆ చదువు కోసం మాత్రమే కాదు. అయితే చదువు ఎందుకు ఉండాలి తెలుసా? ఇవాళ భరద్వాజ్ అనేటువంటి వ్యక్తి ఏమీ చదువుకోలేదండి, ఏదైనా బ్లైండ్ పర్సన్ అండి, ఏదైనా సాధించలేదండి, ఇంట్లో పడుకుంటాడు, తింటాడు అండి, మీకు తెచ్చి మాట్లాడతారు, వినండి. వింటారా మీరు? నో, వినరు మీరు. ఈరోజు భరద్వాజ్ అనే వ్యక్తి, ఈవెన్ దో హీ ఈస్ ఎ బ్లైండ్ పర్సన్, ఈవెన్ దో హీ లాస్ట్ హిస్ ఫాదర్, ఈవెన్ దో హీ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ హిస్ లైఫ్, తాను ఒక హెడ్ మాస్టర్ క్యాడర్కి ఎదిగాడు. తాను ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి కొన్ని వేల మంది సైన్యాన్ని తయారు చేశాడు. తాను ఒక దిక్సూచిగా నిలిచాడు. తాను ఒక కన్నీటితో ఉన్నటువంటి కష్టాలను తొలగించేటువంటి క్రమంలో ఉన్నాడు. కాబట్టి మనకు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి కాదు, మనమే ఐడెంటిటీ అవ్వాలి. గుర్తుంచుకోండి, మనమే ఐడెంటిటీ అవ్వాలి. ఇంకోటి మనకు ఐడెంటిటీ అవ్వకూడదు, ఇంకోటి మనం గుర్తిస్తామని తిరగకూడదు, మనమే గుర్తు అవ్వాలి. We must become the symbol. We must become the symbol of life. గుర్తుంచుకోండి, మనందరం చాలా 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 పనికిమాలిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మనలోని బర్నింగ్ డిజైన్ వాటర్ వైపు పెడుతున్నాం. ఎంతమంది యూట్యూబ్లో షార్ట్లు చూసుకుంటున్నారు? నవ్వుతున్నది కరెక్ట్. ఎంతమంది ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటున్నాం? Am I right or not? ఫ్రాంక్ ఇప్పటికే ఒప్పుకుందాం. Am I right or not? నువ్వు ఐసీయూలో నీ తల్లి ఉన్నప్పుడు, నీ తండ్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హాస్పిటల్ ఉన్నప్పుడు నీకు ఉండేటువంటి ఈ యొక్క యూట్యూబ్లో షార్ట్ కానీ నీకు ప్రాణం పోయదు. ప్రాణం పోయదు. నీకు ప్రాణం పోసేది, ప్రాణం నిలబెట్టేది నీతో ఉండేటువంటిది నువ్వు చేసే కృషి మాత్రమే. నువ్వు చేసే కృషి మాత్రమే. గుర్తుంచుకోండి మై డియర్. సో మనకు ఉండాల్సిన ఫస్ట్ ఏంటి బ్లెస్సింగ్స్ లో? బర్నింగ్ డిజైర్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.